అభివృద్ధి ఎట్లా వచ్చాయని ఎక్కడ చూసినా స్కాము, ఎక్కడ చూసినా అవినీతి. ఇక్కడ ఒక ఇసుక లోడ్ తీసుకోపోయినా కానీ మా మీద కేసులే. ఒక జస్ట్ 1-2 months బ్యాక్ మేము ఇల్లు కడుతున్నాం ఊరిలో, దానిపై కంకర తీసుకోలేదు అని చెప్పేసి ఎక్కడ మేము ఇక్కడ లోకల్లో మీకు సప్లై చేస్తుంటే మా దగ్గర మీరు కంకర తీసుకోలేదని చెప్పి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఇక్కడ కేసు పెడతామని చెప్పి 5,000 తీసుకెళ్లారు. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం. మేము పక్కా వైసీపీ. మరేంటి గతంలో మరి 6 గ్యారెంటీ పూర్తి చేస్తా ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు 6 గ్యారెంటీ గాలికి వదిలే కానీ చెప్పిన పథకాలు కాదు. రోజుకు ఒక స్కీమ్ అంటారు, రోజుకు ఒక అభివృద్ధి అంటారు, రోజుకు ఒక కంపెనీ అంటారు. ఎక్కడ వచ్చి 1.5 సంవత్సరం ఎక్కడ ఒక బిల్డింగ్ కానీ ఓపెన్ చేయలేదు. ఇంతవరకు మీరు వచ్చేసి మేము 13,00,000 కోట్లు ఈరోజు మేము తెచ్చాము అంటున్నారు. 13,00,000 కోట్లు కదా సార్, 10 కోట్లు బిల్డింగ్, 10 కోట్లు ఒక కంపెనీ ఇంతవరకు ఒక ఓపెన్ చేయలేదు. ఓ సంవత్సరం 18 నెలలు మీరు వచ్చే ఈరోజు ఎక్కడ ఒక బిల్డింగ్ అని ఓపెన్ చేశారా? లేదు. ఎందుకు సార్ మీ ఒక స్కాములు అవినీతులు చేసుకున్నట్టే పనికి వస్తారు. మర్చిపోయి మేము ఒక విశ్వాసం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తిని మేము ఓటేసి మర్చిపోయి చంద్రబాబు ఓటేసాం. ఈరోజు మా చెప్పుతో మేము కొట్టుకోవాలన్నంత విధిగా మీ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని చాలా వరకు ఖండిస్తున్నాం.